ఇటువంటి సినిమాని విజయభాస్కర్ గారు తీస్తారు. ఎందుకంటే ఆయన సినిమా అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమాలో ఏం నచ్చింది? అన్నీ నచ్చినాయి. ఒక హీరోయిజం కానీ, ఒక హీరోయిన్ కానీ అని ఇది కాకుండా చాలా బాగా తీశారు. చక్కగా చేశారు. తర్వాత ఏంటంటే ఎక్కడ అసభ్యత కానీ ఇవి లేకుండా హాయిగా చూసేసారు. మంచి క్లైమాక్స్ మళ్ళీ సో సినిమాలో ఏం నచ్చింది మీకు? అన్ని నచ్చాయి. సో మంచి అందరూ కుటుంబంతో వెళ్ళి చూసే సినిమా అంటారా? విజయభాస్కర్ గారికి బ్లాక్ బస్టర్ మూవీ అంటారా? హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఎలా ఉంది సినిమా? సో మీతో వెబ్ సిరీస్ లో పనిచేసిన రవి తేజ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? అంతా బాగుంది. ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడాలి. సో విజయభాస్కర్ గారు బ్లాక్ బస్టర్ డెఫినెట్ గా అతను డ్రైవింగ్ కానీ అతను ప్రాసెస్ గా చాలా చాలా బాగుంది. మ్యామ్, హౌ ఇస్ ఇట్ మూవీ? చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ వచ్చినట్టుంది. ఇది విజయభాస్కర్ గారి క్రాఫ్ట్ అంటే 100% బిలీవ్ చేసినట్టుంది. చాలా రోజుల తర్వాత మమ్మల్ని ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్లారు. ఈ రోజుల్లో వచ్చే ఈ వైలెన్స్ అదంతా చూసి మాకు నిజంగా బోర్ కొట్టేసింది. చాలా రిలీఫ్గా ఉంది. విజయభాస్కర్ గారు ప్రతి సీన్లో కూడా ఆయన చాలా కేర్ తీసుకున్నట్టు కనిపించింది. మళ్ళీ మమ్మల్ని ఆ రోజుల్లో తీసుకెళ్లారు. అండ్ క్యారెక్టర్కి సరైన యాక్టర్స్ని పెంచుకోవడం 100% ఇట్స్ గ్రేట్ రిలీఫ్ అండ్ ఫీల్ గుడ్. మూవీ ఇస్ వెరీ నైస్. ఎలా అంటే చాలా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా ఉంది. యాక్టర్స్ కూడా ఎక్కడ కొత్తగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. వెరీ న్యాచురల్. వాట్ అబౌట్ హీరో హీరోయిన్స్ లవ్ అండ్ ట్రాక్ రొమాన్స్? అది ఈ జనరేషన్ లో అసలు ఒక లవ్ కి ఒక అర్థం లేకుండా అనిపించింది. కానీ ఇప్పుడు ఈ మూవీలో మాత్రం ఎంత పర్ఫెక్ట్ గా తీసారంటే యాక్చువల్ గా అంటే ట్రూ లవ్ ని చూపించారు. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ విజయభాస్కర్ గారు కమ్ బ్యాక్ మూవీ అంటారా? బిగ్ బ్యాంగ్ తో వచ్చేసారు ఆయన. సో ఈ మూవీ మొత్తం విజయభాస్కర్ గారు వాళ్ళ దాంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉండి మొత్తం కాస్ట్యూమ్ డిజైనింగ్ విషయంలో కావచ్చు, సో క్యారెక్టర్ విషయంలో కానీ చాలా కెరియర్ చాలా కంబ్యాక్ వచ్చే విధంగా వాళ్ళ డాడీకి చేశారంటున్నారు. సో లోపల ఫీల్ ఎలా ఉంది అంటే ఆడియన్స్ ఆడియన్స్ అందరూ లైక్ ఫుల్ ప్యాక్డ్ గా మొత్తం త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తాం మేము యాక్చువల్గా. సో చాలా న్యాచురల్ గా. ఫైనల్ గా సినిమా మీకు ఏం నచ్చిందంటే? ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ చూడాలి. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. Complete entertainer. There was like drama, there is action, there is comedy, there's romance, there's everything that you might look for. What do you like this movie, Usha Parni? I grew up watching Malleshwari and I felt like the second half was very much like the family entertainer and Malleshwari was giving. So I loved Kamal and Kovi. Like they were amazing. I think and especially the music. We were like dancing to it. Yeah, exactly. Heroine is beauty and Yes, beauty. yes. So performance also is. Yes, and the songs are amazing. I think everyone, this is family entertainment. So finally, Usha Parni is love is always beautiful. At the same time, Vijayabhaskar movies are also beautiful. 100% sure. We had so much So fun. finally, what message giving any message? Yeah, Malleshwari గారిని చూడాలంటే I think you should watch. ఫ్యామిలీ అందరం కలిసి చూసే సినిమా చాలా కాలం అయింది. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందండి. 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో ఎలాంటి మనకు మీకు అందరికి తెలుసు. పెద్దోళ్ళు చిన్న అందరూ కలిసి సినిమా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మనసారా నవ్వుకోవచ్చు, మనసారా బాధపడవచ్చు, మనసారా ఆ ఎమోషన్ కూడా ఫీల్ అవ్వచ్చు. 6 పాటలు 6 అద్భుతాలు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా చూడండి, మా అప్లై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాట్ ఉషా పర్ని ఇవ్వండి. ఈరోజు థియేటర్లో ఉంది, మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చేస్తాను అసలు. థ్యాంక్ యూ. ఉషా పర్ని అనే సినిమా చూసాను, చాలా బాగుంది, సూపర్గా ఉంది. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డాక్యుమెంట్ మ్యూజిక్ కానీ ఆ వారాన్ని చాలా పర్ఫెక్ట్గా ఉంది. మంచి ఫీల్ గుడ్ లవ్ గుడ్ సినిమా అనమాట. అలాగే ఎవ్రీ సీన్ కూడా ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అయితే ఎంజాయ్ చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫుల్ కామెడీ, క్లైమాక్స్ ఇంకోటి 20 minutes సినిమా అయిపోతుంది. ఫుల్ కామెడీ అయ్యే ఎమోషన్ కూడా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ వైజ్ కూడా సూపర్గా ఉంది. అసలు మిస్ కావద్దు. ఉషా పర్ని మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. అసలు సూపర్ డైరెక్షన్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలు పనిచేసి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో పెట్టారు. నిజంగా సూపర్ మంచి మూవీ ఇచ్చారు సార్. నిజంగా కోట్ల విజయభాస్కర్ సార్ అంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. నాకైతే బాగా నచ్చింది కదా, మళ్ళీ చూడాలన్నది.